హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో లేటెస్ట్ గ్లాడియేటర్ ఓఎస్ ఇది వర్షన్ వచ్చేసి MIUI వర్షన్ మనకి 12.5.1 వర్షన్. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 1 జూలై 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి XDK కెర్నల్ ఉంది కదా, XDK కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. వర్షన్ 1.3 వర్షన్. బిల్డ్ అయితే ఎక్స్పెషల్లీ గేమింగ్ కోసం డిజైన్ చేశారు. గేమింగ్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మంచి విషయం ఏంటంటే లేటెస్ట్ MIUI వర్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. బిల్లో 12.5.1 వర్షన్ ఇంక్లూడ్ చేశారు MIUI వర్షన్. అట్ ద సేమ్ టైం మనకి బిల్లో కస్టమైజేషన్ సెక్షన్ మనకి తెలుసు కదా, 12.5లో చేంజ్ చేశారు కదా. టోటల్ యాజ్ గా అవే సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సూపర్ వాల్ పేపర్స్ కానీ లైవ్ వాల్ పేపర్స్ కానీ ఎక్కడ స్కిప్ చేయలేదు. వాల్ పేపర్స్ బిల్లో అన్ని ప్రొవైడ్ చేశారు. బిల్లో 12.5.1కి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. టోటల్ మనకి ఎక్కడ ఏమీ స్కిప్ చేయలేదు. మనకి బిల్డ్తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్, స్క్రీన్ ఆన్ టైం అయితే అడుగుతున్నారు కదా, అందుకని బిల్లో గేమ్ ప్లే అయితే చేసి చూసాను. నేను స్టార్ట్ చేసినప్పుడు 89% ఉంది, టైం వచ్చేసి 10:58 అయింది. నెక్స్ట్ అట్లాగే నేను స్టాప్ చేసేసరికి బ్యాటరీ పర్సెంట్ మనకి 42 ఉంది, అట్లాగే 12:33. నేను చూసినంత వరకు పర్వాలేదు, బిల్డ్ అయితే గేమింగ్కి పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బిల్లో ఎక్కడా కూడా హీటింగ్ ఇష్యూ అనేది లేనే లేదు, చాలా బాగుంది. గేమ్ ప్లే కూడా స్మూత్గా ఉంది. నాకు అక్కడ కొంచెంసేపు గేమ్ ప్లే చేయాలంటుంది కానీ నేనైతే ప్రో ప్లేయర్ని కాదు, అందుకని చెప్పి మ్యాక్సిమం ఏదో ఫ్రెండ్స్తో కలిసి అలా ఆడుతూ ఉంటాను. స్మూత్ ఎక్స్ట్రీమ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ అట్లాగే HDR వరకు అల్ట్రాలో ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బిల్లో బ్లోట్వేర్ అయితే ఎక్కడ లేదు. అన్వాంటెడ్ యాప్స్ కానీ అలా ఎక్కడ నేనైతే చూడలేదు. ఏ యాప్స్ అయితే మనకి అవసరమో ఓన్లీ ఆ యాప్స్ మాత్రమే బిల్లో ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఛార్జింగ్ బాగుంది, నెక్స్ట్ గేమ్ ప్లేకి బాగుంది. నేను చూసిన గేమింగ్ బిల్డ్లో ఇది కూడా చెప్పుకోదగిన గేమింగ్ బిల్డ్ కూడా ఎక్కడ అయితే ల్యాగింగ్ లేదు. బిల్డ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అట్ ద సేమ్ టైం కెమెరా కూడా మనకి MIUI కెమెరా అయితే బిల్డ్తో పాటు మనకు ప్రొవైడ్ చేశారు. MIUI కెమెరా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అన్ని మోడ్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవి. బిల్డ్లో మేజర్ బగ్స్ అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. టచ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కడా లేవు. ఫింగర్ ప్రింట్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫేస్ అన్లాక్ కూడా మనకి బిల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డ్లో ఫేస్ అన్లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బిల్డ్తో పాటు MIUI 13కి సంబంధించిన ఫైల్ మేనేజర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, బేసిక్గా మనకి MIUI 12లో అయితే ఫైల్ మేనేజర్ ఈ విధంగా ఉండదు. ఇది MIUI 13కి సంబంధించిన ఫైల్ మేనేజర్ ఈ విధంగా అయితే ఉంటుంది. రీసెంట్ యాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. స్టోరేజ్ ఓపెన్ చేస్తే మనకి కేటగిరీకి సంబంధించిన యాప్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే ఆ యాప్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ మేనేజర్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇదైతే ఆప్షన్స్. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కిందకి స్వైప్ చేస్తే మనకి మొబైల్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, పైకి అయితే రీస్టార్ట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఫ్లైట్ మోడ్లోకి వెళ్తున్న మొబైల్. నెక్స్ట్ అట్లాగే అడ్వాన్స్డ్ రీబూట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనం ఫాస్ట్ ఫుడ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే రికవరీకి, TWRP రికవరీకి మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి, సైలెంట్ మోడ్ కానీ రింగ్ మోడ్ కానీ ఈజీగా మీరు ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. ఇవైతే దీనికి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ ఉంది కదా, సింపుల్గా అప్ స్వైప్ చేస్తే రికవరీకి వెళ్ళిపోతుంది మొబైల్. రికవరీ ఓపెన్ అయింది కదా. ఒకవేళ మీరు వేరే వాయిస్ యూస్ చేస్తుంటే కనుక పవర్ వాల్యూమ్ బటన్ ఉంది కదా, రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 5 సెకండ్స్లో మీకు మొబైల్ అయితే రికవరీ మోడ్కి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత వైప్ ఉంది కదా, వైప్ సెక్షన్లోకి వెళ్ళండి. వచ్చాక ఇక్కడ అడ్వాన్స్డ్ వైప్, దీనిలో డాల్యూ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. నాకు వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లో టోటల్ మనకి 2 ఫైల్స్ మాత్రమే అవసరం అవుతాయి. గ్లాడియేటర్ OS, నెక్స్ట్ డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. రెండింటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫైల్ మనకి ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. గ్లాడియేటర్ OS అని ఉంది కదా ఫైల్ నేము, ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయింది కదా. అయ్యాక రీబూట్ సిస్టమ్. బూట్ అనిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం బూట్ తీసుకోవడానికి ఒక 10 minutes అయితే టైం తీసుకుంటుంది. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెటప్ కంప్లీట్ చేసేద్దాం.
సెటప్ ఇంటర్ఫేస్ కూడా మారింది చూసారా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, గ్లాడియేటర్ OS సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.